స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవ పురందరః. భావం: ఎక్కడ ఉన్నా ఒక్క క్షణంలో ఎక్కడ స్మరిస్తే అక్కడికి దిగివచ్చే చైతన్య మహాప్రభువు వాసుదేవుడు. అష్టవసువులలోను ముక్కోటి దేవతలలో అసంఖ్యాక జీవకోటిలో అంతటా అన్ని వేళలా తన ఉనికిని స్ఫురింపచేసే సర్వాంతర్యామికి వాయువే వాహనం. ధ్రువ నక్షత్రం నుండి భూమండలం వరకు 7 వాడల్లో 7 వేగాల్లో వీచే వాయు సప్తకం అతన్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్తుంది. అమృతంలో జారి నరకోటిని తరింపజేసే స్వభావం వల్ల అతన్ని స్కందుడన్నా అనవచ్చు. ఒక విధంగా చూస్తే ప్రతి మానవుడు, ప్రతి జీవి ఇలాగే ఏ మూల నుండో దిగి వచ్చిన వాడే. కానీ సామాన్య మానవులు తెలియక దిగజారిన వాళ్ళు, దేవతలు, దేవదేవుడు తెలిసి దిగివచ్చే వాళ్ళు, తెలిసి జారిన వాళ్ళు, తెలియక పొరపాటును జారిపడిన వాళ్ళను చూసి జాలిపడి దెబ్బ తగలకుండా సరదాగా జరున జారటం నేర్పుతారు. అలాగే సర్వలోక పితామహుడు తన పిల్లలకు ఇలా పైనుంచి కిందకు జారడం నేర్పుతాడు. పడితే పట్టుకుంటాడు. జారగా జారగా మోజుతో జారటం, ఆ తరువాత జారటం మానడం జరుగుతుంది. ఇది పరమాత్మకు వినోదం, జీవాత్మకు ప్రమాదం. ఈ ప్రమాదం నుండి బయటపడేందుకు వాసుదేవుడు సహకరిస్తాడు. కోరిన వరాలు కురిపిస్తాడు. 1000 సూర్యుల వల్ల లభించే కాంతిని ప్రసాదిస్తాడు. ఆదిదేవుని అనుగ్రహంతో త్రిపుర సౌందర్యం కనిపిస్తుంది. దేహపురిలో దేవరహస్యం గోచరిస్తుంది. ఎక్కడెక్కడో వెదగని అంతు చిక్కని ఆదిదేవుడు అంతఃపురంలోనే పురందర రూపంలో దాగి ఉన్నాడనే చిదంబర రహస్యం చటుక్కున బయటపడుతుంది. ఇదే ఆత్మ సాక్షాత్కారం, జీవన్ముక్తి.